భయపెట్టే దయ్యం కథ. రాత్రి సమయం గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది. చిమ్మ చీకటి అప్పుడే అల్లుకుంటుంది. ఒకప్పుడు ఆ గ్రామంలో సంపన్నంగా ఉండే ఇల్లు ఇప్పుడు శూన్యంగా మారింది. ఆ ఇంటి పేరు విన్న ప్రతివాడికి హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఆ ఇంటి పేరే రుద్రవిలాస్. దయ్యాలు భూతాలు అంటే నమ్మని కిరణ్ అనే యువకుడు సాహసం కోసం ఆ రుద్రవిలాస్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో పెద్దలు వివిధ రకాలుగా ఆ ఇంటికి సంబంధించిన అనేక భయంకర కథలు చెప్పేవారు. కానీ కిరణ్ వాటిని నమ్మలేదు. అతను తన స్నేహితుడు రాముతో కలిసి ఆ ఇంటి వైపు వెళ్ళాడు. రుద్రవిలాస్ వద్దకు చేరుకునేటప్పటికీ చీకటి పడింది. గాలి భయానకంగా శబ్దం చేస్తుంది. ఆ ఇంటి తలుపు నెమ్మదిగా తెరిచి ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. లోపలకు వెళ్ళిన వెంటనే పాత గడియారం గట్టిగా మ్రోగింది. ఆ శబ్దం చావు భయాన్ని ప్రేరేపించేలా ఉంది. ఆ వాతావరణాన్ని మరింత భయానకంగా మార్చింది. ఇద్దరూ పక్కన ఉన్న గదిలోకి నడుచుకుంటూ వెళ్లారు. పాత ఫర్నిచర్, దుమ్ముతో కప్పిన ఫోటోలు, విగ్రహాలను చూశారు. రాము చూపు ఒక ఫోటోపై పడింది. కిరణ్ను చూస్తున్నట్లుగా కనిపించింది. ఆ ఫోటోను తీసి కిరణ్కు చూపించాడు. ఈమె ఎవరో తెలుసా అని రామ్ అడిగాడు. కిరణ్ వెకిలిగా నవ్వుతూ, ఇది ఇంటి యజమాని భార్య కావచ్చు. ఏమైనా ఇప్పుడు ఆ దేవుడు లాంటివాడు కూడా ఈ ఇంటిలో ఉండటానికి భయపడతాడేమో. రాత్రి సమయం 12 గంటలు. కిరణ్ మరియు రాము మద్యం తాగుతూ వారి సాహస గాథల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక శబ్దం వినిపించింది. ఒక స్త్రీ ఏడుపు శబ్దంతో ఆ ఇల్లంతా ప్రతిఫలించింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. శబ్దం ఆ ఇల్లు వెనక గదిలో నుంచి వస్తుంది. ఆ గది తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టారు. గదిలో చీకటి కమ్ముకొని ఉంది. ఒక మూలలో యంత్రం నెమ్మదిగా కదులుతూ కనిపించింది. కిరణ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ యంత్రం వద్దకి వెళ్ళి చూడగానే అది ఒక పాత గ్రామ్ ఫోన్. ఆటోమేటిక్గా కదులుతుందనిపించింది. అక్కడి నుండి బయటకు రాబోతున్న సమయంలో ఆ గదిలో తలుపు ఒక్కసారిగా బలంగా మూసింది. కిరణ్ మరియు రాము భయంతో తడబడ్డారు. ఇంతలో గది మధ్యలో ఓ కాంతి కనిపించింది. కాంతి మెల్లగా రూపం దాల్చుకుంది. అది ఆ ఫోటోలోని ఉన్న మహిళా రూపం. ఆమె భయానకంగా నవ్వుతూ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరెవరు? ఇక్కడ వచ్చిన వాళ్ళు తిరిగి బయటకు వెళ్ళడం ఉండదు. కిరణ్ మరియు రాము బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తలుపులన్నీ ఒకేసారి పెద్ద శబ్దంతో మూసుకుపోయాయి. మహిళా దయ్యం బిగ్గరగా నవ్వుతూ వారిని చూస్తూ, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే జీవిస్తున్నాను. మీరు బయటకు వెళ్ళడాన్ని ప్రయత్నిస్తే మీ ప్రాణాలు ఇక్కడే ముగుస్తాయి అని పెద్దగా అరిచింది. అప్పటి నుండి ఆ గ్రామంలో రుద్రవిలాస్ గురించి చెప్పబడే కథలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. రుద్రవిలాస్లో అడుగుపెట్టిన వారు తిరిగి రాలేరని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. ఈ కథకు మరొక భాగాన్ని చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టడం వలన మేము పార్ట్ 2ని మీ ముందుకు తీసుకొస్తాం. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.